వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. పోలింగ్ అమల్లోకి వచ్చిన కోడ్. దేశంలో మోగిన ఎలక్షన్ సైరన్. 7 దశల్లో పోలింగ్ అమల్లోకి వచ్చిన కోడ్. ఏపీ తెలంగాణలో ఒకే రోజు ఎన్నికలు. మే 13న పోలింగ్, జూన్ 4న ఫలితాలు. వైసీపీ ఫైనల్ లిస్ట్ విడుదల. 175 అసెంబ్లీ, 24 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన. జగన్కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఫలితాల తర్వాత అన్ని మంచి రోజులేనన్న బాబు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. ఏపీ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారన్న రేవంత్. ఎమ్మెల్సీ కవితకు 7 రోజుల ఈడీ కస్టడీ. విచారణను వీడియో రికార్డ్ చేయాలన్న కోర్టు. బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా. కేసీఆర్తో కలిసి పనిచేస్తానన్న మాజీ ఐపీఎస్. ఎన్నికలకు ఎన్డీఏ పార్టీలు సిద్ధం. 400 సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తామన్న మోదీ. లోక్సభ ఎన్నికలు ఎప్పుడా అని ఎదురు చూసిన 140 కోట్ల మంది భారతీయుల వెయిటింగ్ ముగిసింది. 543 లోక్సభ స్థానాలకు 2024 సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి 7 దశల్లో జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఫలితాలను జూన్ 4న ప్రకటించనున్నారు. సిక్కిం, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా షెడ్యూల్ విడుదల చేశారు. బీహార్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, రాజస్థాన్ మరియు తమిళనాడుతో సహా పలు రాష్ట్రాల్లో 26 అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 7 దశల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగుతుందని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏప్రిల్ 19 తొలి దశ ఎన్నికలు, ఏప్రిల్ 26 రెండో దశ పోలింగ్, మే 7న మూడో దశ పోలింగ్ జరగనుంది. మే 13న 4వ దశ పోలింగ్, మే 20న 5వ దశ పోలింగ్, మే 25న 6వ దశ పోలింగ్, జూన్ 1న 7వ దశ పోలింగ్ జరగనుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 4వ దశలో మే 13న లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. తెలంగాణలో కంటోన్మెంట్ నియోజకవర్గానికి కూడా అదే రోజు పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడతాయి. On 5 assembly constituencies, these are the simultaneous elections to the parliament. They will be held simultaneously. They will also be held in the same phase where the parliament elections will be held. So now, when I tell you the parliamentary elections, then I will tell you. But in case of Andhra Pradesh, the date of issue of Gazette notification would be 18th of April 2024, और date of poll would be 13th May 2024. तो आंध्रा के केस में नोटिफिकेशन 18 अप्रैल 24 को होगा और डेट ऑफ पोल 13th May 24 को. ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ సీట్లకు 25 లోక్సభ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఏపీలో మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ నిర్వహిస్తామన్నారు. ఏపీలో 46,000కు పైగా పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుపుతామని, ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఫామ్ 12 ద్వారా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయవచ్చునన్నారు. 85 ఏళ్లు దాటిన వారికి ఓట్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఈరోజు డైరెక్షన్స్ ప్రకారం అపార్ట్ ఫ్రమ్ ఎపిక్ కార్డ్, అంటే ఎపిక్ కార్డ్ ఉంటే మంచిది,
ఎపిక్ కార్డ్ లేనప్పుడు 12 రకాల ఐడెంటిఫికేషన్స్ని ఇప్పుడు ఈరోజు నోటిఫై చేయడం జరిగింది. ఆ 12 రకాల ఐడెంటిఫికేషన్ కార్డ్ మన దగ్గర ఉంటే ఇన్ ప్లేస్ ఆఫ్ ఎపిక్ కార్డ్ ఐడెంటిఫికేషన్ కోసం పోలింగ్ రోల్స్ వాడుకోవచ్చు. దాంట్లో ఆధార్ కార్డ్ ఉంది, ఎంజీ ఎన్ఆర్ఈజీఏ జాబ్ కార్డ్ ఉంది, పాస్బుక్స్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, పెన్షన్ డాక్యుమెంట్, సర్వీస్ ఐడెంటిటీ కార్డ్, తర్వాత అఫీషియల్ ఐడెంటిటీ కార్డ్స్ ఆఫ్ ఎంపీఎంలే. సో 12 different types of identification document can be used by the voter for his identification on the day of polling. వైనాట్ 175 నినాదంతో ఎన్నికల యుద్ధానికి సై అంటున్న వైసీపీ అధినేత సీఎం జగన్ రేసు గుర్రాల ఫైనల్ లిస్టును రిలీజ్ చేశారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 24 లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాను ఇడుపులపై వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థన చేశారు. లిస్టు 25 పార్లమెంట్లకు 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన లిస్ట్ ఇది. ఇందులో ఒకే ఒక్క స్థానం అనకాపల్లి ఒకటి పెండింగ్లో పెట్టాం. మిగతాటివన్నీ కూడా ఎంపీ స్థానం పెండింగ్ పెట్టాం. మిగతాటివన్నీ కూడా లిస్ట్ అనౌన్స్ అయినట్టే. ఎప్పుడూ చూడని విధంగా సామాజిక న్యాయము అన్నది మాటల్లోనే కాదు, చేతల్లో కూడా చేసి చూపించాము అని చెప్పి చూపించగలిగాము దేవుడి దయతో అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఎందుకనంటే ఏకంగా అసెంబ్లీలో చట్టమే చేశాం. 50% పదవులు ఖచ్చితంగా నా 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 అని సంబోధిస్తూ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు ఖచ్చితంగా 50% అమలయ్యేలా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం మనది. ఇది నామినేషన్ పదవుల్లోనూ, నామినేషన్పై ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ చట్టం చేసి అమలు చేస్తూ ఉన్న విషయం. ఈ చట్టం కూడా మనమే అమలు చేశాం. 2024 శాసనసభ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి శాసనసభ్యుల జాబితాని ఇప్పుడు మేము ముందుంచబోతున్నాను. శ్రీకాకుళం ధర్మాన ప్రసాదరావు, బీసీ, పి వెల్మ అంటే నేను. ఆమదాల వలస తమ్మినేని సీతారాం, బీసీ, కాళింగ. పాతపట్నం రెడ్డి శాంతి, బీసీ, తూర్పుకాపు. నరసన్నపేట ధర్మాన కృష్ణదాస్, బీసీ, పి వెల్మ. టెక్కలి దువ్వాడ శ్రీనివాస్, బీసీ, కాళింగ. ఇచ్చాపురం ప్రియా విజయ, బీసీ, సూర్యబలిజ. పలాస డాక్టర్ సిదిరి అప్పలరాజు, బీసీ, జాలరి. రాజాం ఎస్సీ. శ్రీకాకుళం పార్లమెంట్ పేరాడ తెలక్, కళింగ, బీసీ. విజయనగరం బెల్లాన చంద్రశేఖర్, తూర్పుకాపు, బీసీ. విశాఖపట్నం డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి, తూర్పుకాపు, బీసీ. అనకాపల్లి బీసీ. అరకు చెట్టి తనూజారాణి, వాల్మీకి, ఎస్టీ. కాకినాడ చలమశెట్టి సునీల్, కాపు, ఓసీ. అమలాపురం రాపాక వరప్రసాద్, ఎస్సీ. రాజమండ్రి గూడూరు శ్రీనివాసరావు, శెట్టిబలిజ, బీసీ. నరసాపురం గూడూరు ఉదయ్ ఉమాబాల, శెట్టిబలిజ, బీసీ. ఏలూరు కార్మూరు సునీల్ కుమార్ యాదవ్, యాదవ, బీసీ. మచిలీపట్నం సింహాద్రి చంద్రశేఖరరావు, డాక్టర్, కాపు, ఓసీ. విజయవాడ కేశ్రేణి శ్రీనివాస్ అలియాస్ నాని, కమ్మ, ఓసీ. ఎన్నికల షెడ్యూల్ విడుదలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. జగన్కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని, పోలింగ్ మిగిలే ఉందని తెలిపారు. ఇక రాష్ట్రానికి అన్ని మంచి రోజులే అంటూ ట్వీట్ చేశారు. 5 ఏళ్లుగా 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు ఎదురు చూసింది ఈ రోజు కోసమేనని పేర్కొన్నారు. ఒక్క ఛాన్స్ ప్రభుత్వానికి ఇక నో ఛాన్స్ అని, ప్రజలు స్వేచ్ఛగా నిర్భయంగా ప్రజాగలం వినిపించే రోజు వచ్చిందని అన్నారు. చంద్రబాబు పవన్లపై ముద్రగడ తీవ్ర విమర్శలు చేశారు. కొన్ని దుష్టశక్తులు తనను సీఎం జగన్ నుంచి దూరం చేయాలని చూశాయన్నారు. వైసీపీలో ఎటువంటి షరతులు లేకుండా పార్టీలో చేరానన్నారు. తమ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టింది బీసీ, దళిత ప్రజలన్నారు. తాను సినిమా ఫీల్డ్లోకి అడుగుపెట్టే సమయానికి ఇప్పుడు హీరోలు ఫీల్డ్లోనే లేరన్నారు. చంద్రబాబు పాలనలో 5 ఏళ్లు పవన్ ఏమయ్యారని నిలదీశారు. చంద్రబాబు భూస్థాపితం కావాలని భగవంతుని కోరుకుంటున్నానన్నారు ముద్రగడ. నేను రాజకీయాలు రావడానికి కారకులు కాదండి. నేను ఎవరు అనుమతి తీసుకోవాల్సిన పని లేదు.
రాజకీయాలు నా ఇష్టం అండి. మొలతాడు లేనోడు, లాగు లేనోడు నాకు రాజకీయ పాఠం చెప్తా ఉన్నాడు. చాలా తప్పు. నా వర్గాన్ని, నా మనుషులు కాపాడుకోవడం కోసం ఏదైనా చేస్తానండి. అక్కడ కులం కాదని అక్కడ నా వర్గం ముఖ్యం. వారు సినిమాలో హీరో అవ్వచ్చండి, రాజకీయాల్లో హీరో అని. అంత పెద్ద హీరో కాబట్టి చిన్న హీరో అని, వాళ్ళు పెద్ద హీరోలు అవ్వచ్చు. ముఖ్యమంత్రి గారి దగ్గర ఎందుకు వెళ్తున్నాడు, మా నాయకుడి దగ్గర ఎందుకు రాలేదు అని కామెంట్స్ పెడతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కుటుంబానికి ఒక చరిత్ర ఉంది. ఏంటండి ఇందుని? ఆయన సినిమా ఫీల్డ్లో గొప్పవాడితే అవ్వచ్చు, రాజకీయాల్లో నేను గొప్పవాడిని. రాజకీయ నాయకుడిని రాజకీయానికి గౌరవిస్తారండి. వాళ్ళు రారా, వస్తా అని చెప్పేసి ఎనమ్మకు నీటిలో నానబెట్టేసి అదిగో ఇదిగో చెప్పడమా? నాగర్ కర్నూలు ప్రచార వేదికగా ప్రధాని మోదీ కాంగ్రెస్ బీఆర్ఎస్లపై నిప్పులు చెరిగారు. రెండు పార్టీలు కలిసి రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ధ్వజమెత్తారు. ఒకప్పుడు గులాబీ నేతలు లూటీ చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటుందని ఆరోపించారు. లోక్సభ స్థానాల్లో బీజేపీని గెలిపించి కాషాయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. चक्की के दो पार्टों में पीसता रहा है। एक पार्ट कांग्रेस का और दूसरा पार्ट बीआरएस का। कांग्रेस और बीआरएस ने मिलकर तेलंगाना के विकास के हर सपने को चकनाचूर कर दिया है। और अब तो मुश्किल ये है कि यहां कांग्रेस के पंजे का कब्जा हो गया है। पहले बीआरएस की महालूट और अब कांग्रेस की बुरी नजर, ये वैसे ही हालत है जैसे कि कुएं से निकले खाई में गिरे। कांग्रेस के लिए तो पूरा राज्य तबाह करने के लिए 5 साल भी बहुत है। नागर कुर्नूल, नलगोंडा, महबूबनगर और सिकंदराबाद, इन चारों सीटों से बीजेपी ने अपने प्रत्याशी घोषित कर दिए हैं। श्रीमान पी भारत प्रसाद, इधर आइए। सैदा रेड्डी जी, डीके अरुणा जी और हमारे अध्यक्ष जी किशन रेड्डी जी। पार्टी ने और मेरी तरफ से खास आपकी सेवा की इनको जिम्मेदारी दी है। आप इन पर अपना पूरा विश्वास व्यक्त करते रहें, पूरा समर्थन दें। రాజకీయంగా కాంగ్రెస్ను దెబ్బతీయడానికే బీఆర్ఎస్ బీజేపీ డ్రామాలు ఆడుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మోదీ డ్రామాలు కట్టిపెట్టి తెలంగాణకు ఏం చేశారో చెప్పాలన్నారు. కవిత అరెస్ట్ ఎన్నికల స్టంట్ అన్నారు. కవిత అరెస్ట్ విషయంలో కేసీఆర్ మౌనం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఈడీ మోదీ కలిసే రాష్ట్రానికి వచ్చారన్నారు. 100 రోజుల పాలన తనకు సంతృప్తినిచ్చిందన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 6 గ్యారంటీలను సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు. 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలను భర్తీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్ర సృష్టించిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో ముఖ్యమంత్రిని చూడడమే గగనమై, ముఖ్యమంత్రి గారి దర్శనమే ఒక భాగ్యం అన్నట్టుగా వ్యవహరిస్తే ఈరోజు నిత్యం ప్రజలలోనే వండుకుంటూ, ప్రజల సమస్యలు వినుకుంటూ, వాళ్ళ బాధలు, వాళ్ళ దుఃఖాన్ని అర్థం చేసుకొని పరిపాలనలో వాటికి పరిష్కారం చూపించే దిశగా మా ప్రభుత్వం పనిచేసింది. నాకు సంపూర్ణమైన సంతృప్తిని కలిగించింది ఈ 100 రోజు పరిపాలన.
డిసెంబర్ 7 నాడు మొదలైన పరిపాలన మార్చి 17కు 100 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ 100 రోజుల పరిపాలన ప్రజలు మా పట్ల చూపించిన సానుభూతి, మేము గత ప్రభుత్వం సృష్టించిన సమస్యల్ని పరిష్కరించే విధానంలో విఘ్నులు కానీ, తెలంగాణలో ఉన్న కవులు కళాకారుల నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరూ మాతో పంచుకుంటున్న విషయాలను దృష్టిలో పెట్టుకొని నాకు సంపూర్ణమైన సంతృప్తి కలిగించింది 100 రోజుల పరిపాలన. కానీ 100 రోజుల పరిపాలనతోని సమస్యలన్నీ పరిష్కారమైనవని మేము భావించడం లేదు. ఇంకా బాధ్యతతో ఇచ్చిన 6 గ్యారంటీలలో మిగిలిన హామీలను కూడా అమలు చేస్తూ రాష్ట్రంలో ఉన్న ఎన్నో అపరిష్కృతమైన సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తూ, ఇది టీవీలలో సీరియల్ చూస్తే సంవత్సరాల కొద్ది కొనసాగుతూనే ఉంటాయి. వాటికి ఆరంభం ఎప్పుడైందో చెప్పలేము, అంతం ఎప్పుడైతుందో కూడా చెప్పలేము. ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి కూడా కేసీఆర్ కుటుంబము, బీజేపీ ప్రభుత్వం నిరంతర ధారావాహికంగా టీవీలలో ఒక సీరియల్ను తలపించే విధంగా నాటకాలకు, డ్రామాలకు తెరలేపినరు. ఇన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ డ్రామా నిన్న అరెస్టు డ్రామాతో పతాక స్థాయికి వచ్చింది. అసలు ఇన్ని రోజుల నుంచి ఇంతమందిని అరెస్టు చేసి ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడము, రెండవది ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనంటే ఒక రోజు ముందు అరెస్టు డ్రామాకు తెరలేపడము దేనికి సంకేతం ఇది? అంటే అవినీతి మీద చర్యలు తీసుకున్నామని ఛాంపియన్షిప్ వాళ్ళు తీసుకోవాలని, సానుభూతుల కోటాలో వీళ్ళు ప్రజల సానుభూతి బొమ్మాలి, మమ్మల్ని ఇబ్బంది పెడుతుండ్రు, మమ్మల్ని జైలు పాలు చేస్తున్నారని చెప్పుకోవాలి వీళ్ళు అని ఇద్దరు కలిసి ఒక వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడతో వస్తుండ్రు. ఈరోజు ఇన్ని నెలలు దాదాపుగా 2022లో మొదలైన ఈ డ్రామా 2024 మార్చ్ ఎన్నికల నోటిఫికేషన్కు ఒక రోజు ముందు అరెస్టుతో పరాకాష్ఠకు తీసుకెళ్ళిండ్రు అని అంటే ఈ డ్రామాను తెలంగాణ ప్రజలు గమనిస్తలేరని వీళ్ళు అనుకుంటున్నారా? కల్వకుంట్ల కవిత గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూతురింటికి పోలీసులు దాడి చేసి ఢిల్లీ నుంచి ఈడీ అధికారులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే బాధ్యత కలిగిన తండ్రిగా చంద్రశేఖరరావు గారు అక్కడికి రాలేదు అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? రెండవది, తండ్రిగా కాకపోయినా కల్వకుంట్ల కవిత గారు శాసనమండలి సభ్యురాలు, టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, పార్టీ అధ్యక్షుడిగా శాసనమండలి సభ్యురాలని అరెస్టు చేస్తుంటే అక్కడికి రావాలి, అక్కడికి వచ్చే అధికారులను వివరాలు అడగాలన్న సంగతి చంద్రశేఖరరావు గారికి తెలియదా? పోనీ ఇప్పటి వరకు కూడా చంద్రశేఖరరావు గారు అరెస్టును ఖండించలేదు. అరెస్ట్ ఎందుకు జరిగిందో, తన పార్టీ శాసనమండలి సభ్యురాలను ఎందుకు అరెస్టు చేసిండ్రో ఇంతవరకు తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వలేదు. చంద్రశేఖరరావు గారి మౌనము ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? మూడో అంశము, గతంలో ఎప్పుడు కూడా మొదట ఈడీ వస్తారు, తర్వాత మోడీ వస్తారు అనుకునేటోళ్ళం. నిన్న మాత్రం ఈడీ మోడీ కలిసే వచ్చిరా తెలంగాణకు. అంటే అవినీతి పరుల మీద చర్యలు తీసుకుంటున్నామనే ఛాంపియన్షిప్లో మోడీ గారు కోట్లు పడాలి, అయ్యో పాపం ఆడపిల్లని అరెస్టు చేసిందనే సానుభూతితోని బీఆర్ఎస్ కోట్లు పడాలి. సర్వేలని 12 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది అని కోడై కూస్తుంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి ఈ రకమైన ఒక చీప్ పొలిటికల్ టాక్టిక్స్ ప్లే చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మోడీ గారు, కేసీఆర్ గారు ఈ డ్రామాలు కట్టిపెట్టి 10 సంవత్సరాలు మోడీ గారు తెలంగాణ ప్రజలకు ఏం చేసిండో, చాలా బాధతో బీఎస్పీ పార్టీకి రాజీనామా చేశారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. బీఎస్పీలో చేరిన తర్వాత 4000 గ్రామాల్లో పర్యటనలు చేశారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థిగా తాను పోటీ చేయడమే కాకుండా 107 అభ్యర్థులను బరిలోకి నిలిపారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో కాకుండా ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని ఆశించామన్నారు. అందరితో చర్చించి బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తుపై నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అసెంబ్లీ ఎలక్షన్లలో
బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థితో పాటు తిరిగిన ప్రతి కార్యకర్తకు కూడా నేను హృదయపూర్వక పాదాభివందనాలు తెలుపుతున్నాను. ఇప్పటికి కూడా నేను బహుజనవాదినే, నా గుండెల్లో బహుజనవాదం ఎప్పుడు కూడా ఉంటుంది. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా, నేను ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గను. ప్రాణం పోయినా సరే రాజ్యాంగాన్ని రక్షించుకుంటాం, రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం. రాజ్యాంగ విలువలు జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ ఏవైతే విలువలను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినరో, మానేశ్రీ కాన్షీరామ్ గారు ఏ విలువలైతే బోధించినరో ఆ విలువలను తప్పకుండా మేము కాపాడుకుంటాం, మా చరిత్రను కాపాడుకుంటాం. బహుజన ప్రజల కోసమే మరి రాత్రింబవలు పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నా. సో ఈ నిర్ణయం నేను స్వచ్ఛందంగా మరి ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని తీసుకున్న. ఒక్కసారి ఒక ఒప్పందం జరిగిన తర్వాత ఆ ఒప్పందం అనేది మళ్ళీ ఆ ఒప్పందం నుంచి బయటికి రాకూడదు. అది కనీసమైన ధర్మం. అందుకొరకే నేను ఆ పని చేయడం ఇష్టం లేక మరి నేనే బయటికి రావడం జరిగింది. సో నేను మళ్ళొకసారి చెప్తున్నా, బైంజీ కుమారి మాయావతి గారు ఉక్కు మహిళ, మరి ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారు, వారు నిజంగా చాలా గొప్ప వ్యక్తి. వారు నాకు ఒక చక్కటి అవకాశం కల్పించారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులకందరికీ ధన్యవాదాలతో పాటు బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు నచ్చని బీజేపీ బీఎస్పీపై ఒత్తిడి తీసుకువచ్చి పొత్తుని రద్దు చేయించిందని ఆరోపించారు. పొత్తును రద్దు చేసుకోవాలని బీఎస్పీ హైకమాండ్ ఆదేశించిందని తెలిపారు. అందుకే పార్టీ నుంచి తప్పుకున్నట్లు ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కేసీఆర్తో చర్చించారన్న ప్రవీణ్ కుమార్ రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేస్తారన్నారు. అభ్యర్థిగా నేను పోటీ చేయడమే కాకుండా 107 మంది అభ్యర్థులను బరిలోకి దించి మరి చాలా గొప్ప మరి ఎన్నికల పోరాటం చేయడం జరిగింది. అయితే మరి మేము అనుకున్న ఫలితాలు రాలేదు. దాని తర్వాత మళ్ళీ పార్లమెంటు ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో సందర్భంగా మరి పార్టీ ఆదేశాల మేరకు, పార్టీ మరి మార్గదర్శకాల మేరకు ఇండియా అలయన్స్తో కాకుండా అంటే బీజేపీ కానీ లేకపోతే కాంగ్రెస్తోని పొత్తులో ఆ కూటముల్లో ఉండే పార్టీలు కాకుండా మరి ప్రాంతీయంగా ఆ కూటమిలో లేని పార్టీలు ఏవైనా ఉంటే ఆ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని మరి పార్టీ మార్గదర్శకాలకు అనుగుణంగానే మరి గ్రామ స్థాయి నుండి మరి జిల్లా స్థాయి నుండి మరి రాష్ట్ర స్థాయి నాయకులందరితో చర్చించిన తర్వాతనే మరి ఈ నిర్ణయం తీసుకొని మరి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి మరి పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు బీజేపీవేనని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ నేత బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. కూకట్పల్లిలో కార్యకర్తల సమావేశానికి హాజరైన ఆయన మల్కాజ్గిరిలో కాషాయ జెండా ఎగరవేస్తారని అన్నారు. ఈసారి కూడా మోదీనే ప్రధానిగా ప్రజలకు కోరుకుంటున్నారని తెలిపారు ఈటెల. చెప్పినట్టుగా అనాదిగా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి పుట్టినిల్లు కూకట్పల్లి. ఆ బురుజుగానే ఉండేది, ఎప్పుడు ఆఫీసు చూస్తూ ఉండేది. హనుమంతరావు గారు ఇంకా ఇతర పెద్దలు ఇక్కడ పార్టీ నిర్మాణాన్ని గొప్ప పునాది వేసి ఇప్పటికీ చెక్కు చెదరని కోటగా ఉన్నటువంటి నియోజకవర్గం. ఈ పార్టీ ఆ పార్టీలకు సంబంధం లేకుండా ఈ దఫా మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ప్రజలంతా కృతనిశ్చయంతో ఉన్నట్టు కనపడుతుంది. లక్షలాదిగా తరలి వచ్చి మోడీ మోడీ అనేటువంటి నినాదాలు, వాళ్ళ కేరింతలు, వాళ్ళ మద్దతు చూస్తూ ఉంటే తెలంగాణ గడ్డ మీద 17 పార్లమెంట్ సీట్లు ఉంటాయి. ఇప్పటికే రిపోర్ట్స్ ప్రకారంగా సర్వేల ఆధారంగా అమిత్ షా గారు 12 పార్లమెంట్ స్థానాలు గెలవబోతున్నాం, ఇంకా కష్టపడితే మిగతా పార్లమెంట్ స్థానాలు కూడా గెలవబోతామనేటువంటి భావన ఏదైతే వ్యక్తం చేసిందో నిన్న మోడీ గారి ర్యాలీ. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం పేపరి మండలంలో 50 కోట్లతో భారీ టెర్మినల్ మార్కెట్ యార్డ్ నిర్మాణానికి ఆర్థిక శాఖ మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ భూమి పూజ చేశారు. రాష్ట్రానికి తలమానికంగా మార్కెట్ యార్డ్ను తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్న మంత్రి ఏడాదిన్నరలోగా నిర్మాణాన్ని పూర్తి చేసి ఉద్యాన పంటలకు ఉజ్వల భవిష్యత్తు అందిస్తామన్నారు. దేశంలోని అగ్రశ్రేణి ఎగుమతిదారుల ఆధ్వర్యంలో నడిచేలా 86 రిటైల్, 36 హోల్సేల్ దుకాణాలతో పాటు ప్రీ కూలింగ్ ఛాంబర్లు, కోల్డ్ స్టోరేజ్లను నిర్మించనున్నట్టు చెప్పారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో 31 ఎకరాల విస్తీర్ణంలో యార్డును నిర్మించనుంది ప్రభుత్వం.
కాగా రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించిన మహనీయుల విగ్రహాలను పునఃప్రతిష్ఠ చేసి ఆవిష్కరించారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. కూడా అయితే మనకున్న ఆ సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో మనము ఎంత చేంజ్ తీసుకురాగలిగినాము. ఆ సమయం ఎందుకు నేను ఒకసారి ఈ గారితో చెప్తాను, శివకుమార్ గారు, నేనేమి రాళ్లతోనే కట్టాల ఆర్కిటెక్ట్తో పాటు ఎట్లొచ్చింది మాకు ఇది అంటే కోవిడ్ 1.5 ఇయర్స్ అప్పుడు బాగా ఇబ్బందికరమైన ట్రాఫిక్ అది లేనప్పుడు నేను ఆల్మోస్ట్ రోజుకు అంత రోజు హైదరాబాద్లో ఉన్నప్పుడు అంతా ఆవిడే ఆర్కిటెక్ట్తో పాటు కూర్చుండేవాను. సో స్టోన్ మేసనరీతో కట్టాలని చెప్పి డిసైడ్ అయినప్పుడు మన కాంట్రాక్టర్లు తర్వాత వీళ్ళు వచ్చేసి ఒకసారి అది కష్టము కాంక్రీట్ అంటారు. ఫైనల్ ఇట్లా చేసి కాంక్రీట్. ఇందులో మన R&B డిపార్ట్మెంట్లో యంగ్స్టర్స్ ఏమంటే పేరు చెప్తే ఒకరు చెప్తే ఇంకోరు అనుకుంటారు, కానీ యంగ్స్టర్స్ పిల్లలు ఉన్నారనమాట. చాలా చక్కగా వాళ్ళందరూ కూడా ఒక ఛాలెంజ్గా టేకప్ చేసినారు. అప్పుడు నేను ఒకసారి శివకుమార్ గారితో చెప్తాను అనమాట. ఆయన కూడా చూసిన తర్వాత ఎంత అద్భుతంగా ఉన్నాయి సార్ ఆర్టిస్ట్ కూడా. మళ్ళీ మీరు కాంక్రీట్ చేస్తే కదా ఈరోజు మీరు రిగ్రెట్ చేస్తుంటారు కదా, మేము కూడా ధైర్యం చేసి రాయితో కట్టింటే బాగుంటుంది అంటే కరెక్ట్ సార్ మీరు చెప్పేది చాలా కరెక్ట్ సార్. మాట్లాడలే మనం అందరం కూడా. అయితే మనకున్న ఆ సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఇవాళ కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ కేసులో కవిత నుంచి పూర్తి సమాచారం రాబట్టేందుకు కవితను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని న్యాయమూర్తిని ఈడీ కోరింది. ఈడీ తరపున వాదనలు వినిపించిన న్యాయమూర్తి జోయబ్ హుసేన్ ఇండోస్పిరిట్ ద్వారా కవిత లిక్కర్ స్కామ్ చేశారని, బుచ్చిబాబు మాకుంట మధ్య వాట్సాప్ చాట్లో కవిత పాత్ర బయటపడిందన్నారు. వాదనలు విన్న న్యాయస్థానం కవితకు 23వ తేదీ వరకు 7 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. మళ్లీ 23న మధ్యాహ్నం 12 గంటలకు మళ్లీ కోర్టులో హాజరుపరచాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ 7 రోజుల పాటు ఈడీ హెడ్ క్వార్టర్స్లోనే కవితను ఉంచి విచారణ చేయనున్నారు అధికారులు. మరోవైపు 7 రోజు రిమాండ్ సమయంలో కవితకు ఇంటి నుంచి బట్టలు, భోజనం అందేలా కోర్టు అనుమతించింది. కాగా కవితను కలిసేందుకు ఆమె కుటుంబ సభ్యులతో పాటు న్యాయవాదులకు కూడా అనుమతినిస్తూ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. ఎంపీగా, ఎమ్మెల్సీగా రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తున్న కవిత గతంలో మద్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఒకవేళ ముఖ్యమంత్రి అయితే మద్యాన్ని వదులుకుంటానని చెప్పారు. అది కష్టమంటారు కానీ తాను అందుకోసం ప్రయత్నిస్తానన్నారు. I'll probably avoid alcohol. Okay. I think so. I think I'll probably avoid alcohol. Okay. I think so. I think I'll probably avoid alcohol. Okay. I think I'll probably avoid alcohol. Okay. I think so. I think I'll probably avoid alcohol. Okay. I think so. I think I'll probably avoid alcohol. Okay. I think. కవిత ఏ వ్యాఖ్యలైతే చేస్తుందో అదే కేసులో ఆమె ఇరుక్కోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత కీలక పాత్ర పోషించినట్లు ఈడీ ఆరోపించింది.
ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్లు చేర్చడంలో కవిత పాత్ర ఉన్నట్లు అభియోగాలు మోపింది. ఇదే కేసులో ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేశారు. దీంతో ఒకప్పుడు మద్యంపై కవిత చేసిన వ్యాఖ్యలను పోల్చుతూ సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎట్టకేలకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. కాగా కేజ్రీవాల్కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 15,000 వ్యక్తిగత బాండ్, 1 లక్ష సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని ఆ కోర్టు ఆదేశించింది. కాగా ఢిల్లీ లిక్కర్ కేసులో దర్యాప్తునకు సహకరించాలని అధికారులు పలుమార్లు నోటీసులు పంపినా స్పందించకపోవడంతో ఈడీ అధికారులు కోర్టులో ఫిర్యాదు చేశారు. దీంతో ఢిల్లీలోని సిబిఐ ప్రత్యేక రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్కు 2 సార్లు సమన్లు జారీ చేసింది. తనకు జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని కోర్టును కేజ్రీవాల్ కోరారు. అయితే కేజ్రీవాల్ పిటిషన్ను సిబిఐ ప్రత్యేక కోర్టు తోసిపుచ్చింది. కోర్టు తన విజ్ఞప్తిని పరిశీలించకపోవడంతో కోర్టుకు కేజ్రీవాల్ హాజరయ్యారు. కేజ్రీవాల్ను తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ తరపు న్యాయవాదులు కోర్టులో వాదించినప్పటికీ కోర్టు బెయిల్ ఇచ్చింది.